హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు నాని లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఈవినింగ్ లాగ్ అనమాట. ఈరోజు మా పిల్లలు అడిగారని కొంచెం పిండి ఉంటే తపాల చెక్క చేశాను. ఇది తర్వాతే కర్రీ అయితే టమాటా పెసరపప్పు కర్రీ చేశాను. ఇది టమాటా పెసరపప్పు చాలా బాగుంటుంది. దానికోసం నేను కొన్ని టమాటాలు, కొన్ని పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ అవైతే కట్ చేశాను. కట్ చేసి పెట్టిన తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి తీసుకొని కళాయి పెట్టి కొంచెం ఆయిల్ అయితే పోసాను. ఆయిల్ మొత్తం పోసినాక ఇది చాలా వరకు ఈవినింగ్ అన్నమాట. ఈవినింగ్ డిన్నర్లోకి పెసరపప్పు, టమాటా అండ్ మళ్ళీ కొంచెం గారెలు అంటే గారెలు మిగిలింది పిండి మిగిలితే కొంచెం లైట్గా సొరకాయ గారెలు అయితే వేసాను. లైట్గా కొంచెమే పిండి ఉంటే ఇవన్నీ వేసి చేశాను. ఈవినింగ్ స్నాక్స్కి అయితే తపాల చెక్క చేశాను. ఇవన్నీ బాగా వేగాలి. పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇవన్నీ బాగా వేగేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మొత్తం ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం కొద్దిగా అంతా కరివేపాకు వేసుకోవాలి. ఈ కరివేపాకు మొత్తం వేగాలి. కరివేపాకు మొత్తం వేగిన తర్వాత దీంట్లోకి లైట్గా పెసరపప్పు పోసుకోవాలి. అలానే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇది మొత్తం ఫ్రై అయ్యేదాకా వేయించుకోవాలి. ఇది బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్గా ఈజీగానైతే ఈ టమాటా పప్పు అయితే చేసుకోవచ్చు. పెసరపప్పు మనం ఎక్కువ శాతం కందిపప్పు వేసి చేస్తాం కదా, అలా కాకుండా ఇలా పెసరపప్పు వేసి ఒకసారి అయితే ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇది మొత్తం వేగిన తర్వాత దీంట్లో నేను 1 కప్ అంతా పెసరపప్పు తీసుకున్నాను. ఈ పెసరపప్పు ఇవి మొత్తం బాగా ఫ్రై కావాలన్నమాట. మేమైతే చిన్నప్పుడు ఏం చేసేదంటే ఇది మొత్తం పెసరపప్పు ఫ్రై అయిన తర్వాత కొంచెం గిన్నెలోకి వేసుకొని స్పూన్తోనైతే తినేవాళ్ళం. కానీ తాలింపున వేసిన పెసరపప్పు చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. పెసరపప్పు మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో మనం ఇప్పుడు టమాటాలను కట్ చేసి పెట్టుకున్నాం కదా, సన్నగా తరిగిన టమాటా ముక్కలు లేదా కొంచెం పసుపు వేసుకోవాలి. ఈ పసుపు కూడా బాగా నింపుకోవాలి. ఈ మొత్తం వేగిన తర్వాత దీంట్లో కొంచెం టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు బాగా కలుపుకోవాలి. ఈ మొత్తం బాగా ఉడకాలన్నమాట వాటర్లోనే. ఈ టమాటాలోనే ఈ పప్పు అనేది ఉడికిపోతుంది. కొంచెం బాగా ఉడికిన తర్వాత దీంట్లో లైట్గా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, కర్రీ అయితే రెడీ అయిపోయింది. అలానే మార్నింగ్ కోసం నేను దోశకు నానబెట్టాను. అది బియ్యం అన్నమాట. దోశకి ఈ ఒక 2-3 సార్లు బాగా కడుక్కొని మార్నింగ్ టిఫిన్ కోసం పిల్లల కోసం దోశనైతే నానబెట్టాను. ఇది ఇప్పుడైతే మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి కదా, సాయంత్రం 6 దాటింది. అందుకనే దీనైతే శుభ్రంగా కడిగేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఇది ఎండాకాలం కదా, పిండి బాగా పులిసిపోతుంది కాబట్టి పప్పు కూడా లేట్గా రుబ్బుకోవాలి. కొంచెం తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, కొంచెం బయట పెట్టుకోవాలి. ఎందుకంటే మొత్తం బయట పెట్టామనుకో తొందరగా పులిసి పాడైపోతుంది. అందుకనే నేనైతే కొంచెం అలా పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే రెండోసారి కూడా కొంచెం ఉంటే దాన్ని కూడా బాగా మిక్సీ పట్టేశాను. మిక్సీ పట్టి దోశకైతే కొంచెం తీసి పక్కన పెట్టుకున్నాను. చెప్పాను కదా, కొంచెం పిండి అయితే మిగిలింది పొద్దున్న చేయంగా. ఈ పిండిని నేనైతే
సొరకాయలతో చేశానన్నమాట. దీని ఫుల్ వీడియో కావాలంటే లిఖిత కిచెన్లోకి వెళ్ళి చూడండి, ఫుల్ వీడియో ఉంటుంది. ఇప్పుడైతే చిన్న చిన్న ముద్దలు తీసుకొని ఆయిల్ అప్లై చేసుకొని ఈ నైట్ అన్నమాట. ఇది కొంచెం అన్నం, కొంచెం రైస్ ఇలా కొంచెం గారెలు చేసి పెట్టామనుకోండి, పిల్లలు ఇష్టంగా తింటారని పిండి వేస్ట్ కాకుండా సాయంత్రం పూట నైట్ పూట ఇలా చేసి పెట్టాను. ఈ పని మొత్తం అయిపోయిన తర్వాత, ఇది చింతపండు సీజన్ కదా, అందుకనే పని మొత్తం అయిపోయాక పిల్లలతో కబుర్లు ఆడుకుంటూ చింతపండు అయితే గింజ తీసాను. అది కూడా చూడండి, చూసారు కదా. గారెలు అయితే అటు ఇటు బాగా వేయించుకోవాలి. ఇవి ఈరోజు కానీ 2-3 రోజులు కానీ ఉంటాయన్నమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. డిన్నర్కి అయితే అన్నీ రెడీ చేశాను. చెప్పాను కదా, ఇంటి దగ్గర చింత చెట్టు ఉంటే చింతకాయకి చింతపండు వచ్చింది. అందుకనే నైట్ పూట పిల్లలతో కలిసి సరదాగా చింతపండు అయితే తీసాను. ఇదైతే మిగిలింది, మొత్తం అయిపోయింది. ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.